10 నిమిషాల ఆన్లైన్ ఫుడ్ డెలివరీ నిబంధన తొలగిస్తున్నట్లు తెలిపింది కేంద్రం. డెలివరీ కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కఠినమైన ఈ నిబంధన తొలగిస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. దీనికి క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లు బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో సంస్థలు అంగీకరించాయని తెలిపారు. అన్ని కంపెనీలు 10 నిమిషాల డెలివరీ నిబంధన తొలగిస్తాయని తెలిపారు. ఇక క్విక్ డెలివరీ కారణంగా కార్మికులు ప్రమాదాల బారిన పడుతూ ఉండటంతో ఈ నిబంధనపైన తీవ్ర విమర్శలు వచ్చాయి. 10 నిమిషాల ఆన్లైన్ ఫుడ్ డెలివరీ నిబంధన తొలగిస్తున్నట్లు తెలిపింది కేంద్రం. డెలివరీ కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కఠినమైన ఈ నిబంధన తొలగిస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. దీనికి క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లు బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో సంస్థలు అంగీకరించాయని తెలిపారు. అన్ని కంపెనీలు 10 నిమిషాల డెలివరీ నిబంధన తొలగిస్తాయని చెప్పారు. క్విక్ డెలివరీ కారణంగా కార్మికులు ప్రమాదాల బారిన పడుతూ ఉండటంతో ఈ నిబంధనపైన తీవ్ర విమర్శలు వచ్చాయి. మరింత సమాచారం మదర్ అందిస్తారు. మదర్, గిగ్ వర్కర్లకి సంబంధించి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మమత, ఒక గిగ్ వర్కర్స్ కి ఒక భారీ ఊరటగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే పని గంటలు, పని ఈ ప్రాంతంలో ఉండేటువంటి అట్మాస్ఫియర్ ముఖ్యంగా వీటిని ఆందోళన వ్యక్తం చేస్తూ లాస్ట్ మంత్ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్స్ ఒక రోజుకి ప్రొటెస్ట్ అనేది కూడా నిర్వహించారు. ముఖ్యంగా 10 నిమిషాల్లో డెలివరీకి సంబంధించి ఏదైతే నిబంధన ఉందో ఆ నిబంధన తోటి చాలా మందికి గిగ్ వర్కర్స్ కి ముఖ్యంగా డెలివరీ బాయ్స్ కి ప్రమాదాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. దానిపైనే సర్వత్రా ఆందోళన అనేది కూడా వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా బ్లింకిట్ కావచ్చు, లేకపోతే జెప్టో, జొమాటో వంటి సంస్థలు, ఇన్స్టామార్ట్ వంటి సంస్థలు వాళ్ళ ప్రమోటింగే చేస్తున్నాయి. 10 నిమిషాల్లో మీకు కావాల్సినటువంటి వస్తువుల్ని డెలివరీ చేస్తామంటూ కూడా వాటికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్ చేస్తున్నాయి. అయితే ఆ 10 నిమిషాల్లోనే డెలివరీ చేయాలనేటువంటి టార్గెట్ ఉండడంతో వేగంగా ప్రయాణం చేయడం కావచ్చు, లేకపోతే వేగంగా డెలివరీ చేసేటువంటి ప్రయత్నాల్లో గిగ్ వర్కర్స్ కి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వీటిపైన ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక కీలక నిర్ణయాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమావేశంలోనే వీటికి సంబంధించి 10 నిమిషాలకు సంబంధించినటువంటి డెలివరీకి సంబంధించినటువంటి టైం పైన పునరాలోచించుకోవాలి, లేకపోతే దానికి సంబంధించిన అంశాన్ని విరమించుకోవాలంటూ కూడా కేంద్రం నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది. దానికి అన్ని కంపెనీలు కూడా సుముఖంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. దాంతో ఈ 10 నిమిషాలకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే కంపెనీలు చేస్తున్నాయో వాటిని ఉపసంహరించుకుంటున్నాయి. సాధ్యమైనంత త్వరగా క్విక్గా డెలివరీ చేయాలనేటువంటి దాంతో ఈ 10 నిమిషాల రష్లో పడి ఈ కంపెనీలు అన్ని కూడా 10 నిమిషాలను టార్గెట్గా చేసుకొని బిగ్ బాస్కెట్ కావచ్చు, లేకపోతే జొమాటో ఇట్లాంటి సంస్థలన్నీ కూడా డెలివరీకి టైం బాండ్ అనేది కూడా పెట్టుకుంటున్నాయి. దాంతో ఈ గిగ్ వర్కర్స్ పైన చాలా ఎక్కువ ప్రెషర్ అనేది కూడా పడతా ఉంది. దాన్ని ఉపసంహరించుకుంటూ ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో మాట్లాడారు. వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఈ 10 నిమిషాలకు సంబంధించినటువంటి డెలివరీ 10 నిమిషాల్లోనే డెలివరీ అనేటువంటి దానిపైన ఉపసంహరించుకుంటున్నాయి కంపెనీలన్నీ కూడా. సాధ్యమైనంత త్వరగా డెలివరీ చేసేందుకు ప్రయత్నాలు అనేది కూడా చేస్తామంటూ కూడా కంపెనీలు చెప్తున్నాయి. అయితే చాలా వరకు అమెజాన్ లాంటి సంస్థలు కూడా 10 minutes డెలివరీ అంటే నవ్ అనేది కొత్తగా ఫీచర్స్ తీసుకొచ్చాయి. దాంట్లో సాధ్యమైనంత వరకు తక్కువ దూరంలో ఉండేటువంటి దగ్గరలోనే వేర్ హౌసెస్ ని ఏర్పాటు చేసుకొని విత్ ఇన్ ఆ రేడియస్ లో అంటే 10 minutes లో వెళ్లేటువంటి దారిలో ప్రాంతాలకు మాత్రమే డెలివరీ అనేది చేస్తున్నాయి. కాబట్టి కొంత ప్రమాదాలు అనేది కూడా తక్కువగా ఉంటున్నాయి. మిగతా వాటి విషయాల్లో కూడా అట్లాంటి ఏర్పాట్లు చేస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఉండదు. బట్ మిగతా వాటికి కొంత వేర్ హౌసెస్ సమస్యలు కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ ఇట్లాంటి ఇష్యూస్ అన్ని ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ 10 నిమిషాల్లోనే డెలివరీ అనేటువంటి నిబంధనలు అయితే వెనక్కి తీసుకుంటున్నాయి అన్ని కంపెనీలు కూడా. దానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ఆ కంపెనీలు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాటకు తలొగ్గి ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకున్నాయి. ఇక వారికి గిగ్ వర్కర్కి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా వేతనాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే వర్కింగ్ అవర్స్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి అనేది చాలా వరకు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. అయితే కంపెనీలు మాత్రం ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో, ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో వారికి మాత్రమే
తమ సేవలను అనేది కూడా ఉపయోగించుకున్నారు తప్ప ఎవరిని బలవంతంగా వాటికి సంబంధించి ఎక్కువ పని గంటలు ఉపయోగించుకునేలా ఎక్కువ పని గంటలు పనిచేసేలాగా తాము ఎవరిని కూడా ఫోర్స్ఫుల్ గా పనిచేయించట్లేదు అనేది కంపెనీలు చెప్తున్నాయి. మొత్తంగా వీటికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి పని గంటల విషయంలో కావచ్చు, లేకపోతే వర్క్ అట్మాస్ఫియర్ విషయంలో కావచ్చు, కొన్ని డిమాండ్స్ అయితే గిగ్ వర్కర్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా త్వరలోనే ఒక పరిష్కార మార్గం అయితే వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ 10 minutes కు సంబంధించినటువంటి నిబంధన పైన మాత్రం కేంద్ర ప్రభుత్వ చొరవతోటి కంపెనీలన్నీ కూడా వెనక్కి తీసుకున్నట్లుగా సమాచారం ఉంది. మరి కాసేపట్లో వీటికి సంబంధించి పూర్తి స్థాయి, ఎందుకంటే ఇప్పటికే కొన్ని బ్లింకిట్ లాంటి సంస్థలు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ నుంచి ఈ 10 minutes నిబంధనను కూడా తొలగించినట్టుగా చెప్తా ఉన్నారు. మిగతా కంపెనీలు కూడా ఆ దిశగానే ప్రయత్నాలు అనేది కూడా చేస్తా ఉన్నాయి. మమత.